నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం శరణాలయం అనే ఒక మంచి కథను విందాం. ఉదయం 10 గంటలయింది. తెల్లటి కారు ఆ వృద్ధుల ఆలయం ముందు ఆగింది. కారులో నుంచి బ్యాగ్ పట్టుకొని ఒక యువకుడు, ఒక వృద్ధురాలు దిగి తిన్నగా రిసెప్షనిస్టు గదిలోకి తొంగి చూశారు. అప్పటికే రిసెప్షనిస్టు చుట్టూ చాలామంది గుమికూడి ఉన్నారు. అమ్మా, ఇక్కడ కూర్చుందాం, ఖాళీ అయ్యాక వెళ్ళొచ్చు అంటూ గది బయట ఉన్న బల్ల మీద కూర్చున్నారు తల్లి కొడుకు. కొంతసేపటికి జనమంతా బయటకు వచ్చేశారు. అమ్మా, నేను వెళ్ళి మాట్లాడి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు కొడుకు రఘు. ఆ తల్లి నుండి ఏమీ స్పందనే లేదు. ఎటో చూస్తూ ఉండిపోయింది. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగబీలుస్తూ ఉంది. మొహం అంతా కందగడ్డలా ఉంది. నాన్నగారు పోయిన తర్వాత అమ్మ బాగా బెంగ పెట్టుకుంది. ఆరోగ్యం కూడా సరిగా లేనట్టుగా ఉంది. నాన్న బతికున్నన్నాళ్ళు ఆమెకు ఏ దిగులు లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఒంటరి అయిపోయింది. అమెరికా తీసుకెళ్దామంటే ఇద్దరం ఉద్యోగస్తులం. పిల్లలంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి అక్కడ అస్సలు తోచదు. ఒంటరిగా ఇంట్లో ఉండవలసి వస్తుంది. చాలామంది భార్యలు లాగే తన భార్య కూడా అమ్మ చేత పనులు చేయిస్తుంది. అమ్మా నాన్న కలిసి అమెరికా వచ్చినప్పుడు అన్ని పనులు అమ్మే చేసేది. రఘు భార్య మొహమాటానికి కూడా వద్దు అని చెప్పలేదు. ఏనాడు గుప్పెడు అన్నం అత్తమామలకు వండి పెట్టలేదు. రోజు ఉదయం 9 గంటలకు లేచి స్నానం చేసి హడావిడిగా టిఫిన్ తిని బాక్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయేది. అమ్మా నాన్న ఉన్నన్నాళ్ళు ఇలాగే జరిగింది. సాయంకాలం కూడా ఇదే పద్ధతి. మామూలుగా రోజు ఇంట్లో వంట చేసుకునే భార్య లత అమ్మ రాగానే పద్ధతి మార్చేసింది. ఇవన్నీ అమ్మ గమనించలేదేమో కానీ రఘు గమనిస్తూనే ఉన్నాడు. తండ్రి కూడా అమ్మని అనేకసార్లు పని చేయొద్దు అని హెచ్చరించడం రఘు గమనించకపోలేదు. అమ్మకు తెలిసిందల్లా ఒక్కటే, ప్రేమ. అందులో మాయ మర్మం ఉండదు. రఘు తండ్రి టీచర్గా పనిచేయడంతో ఒక్కగానొక్క కొడుకుని క్రమశిక్షణగా పెంచారు. విద్యాబుద్ధులు చక్కగా చెప్పించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేశారు. మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. భార్య లత కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ లోటు లేదు. ఇద్దరూ మగపిల్లలు పుట్టారు. నాన్న హఠాత్తుగా పోవడంతో అమ్మను ఏం చేయాలి అనే ప్రశ్న మనసును వేధిస్తూ ఉంది. ఆఖరికి స్నేహితుడి సలహా మీద ఈ వృద్ధుల ఆలయంలో చేర్పించవలసి వస్తుంది. అమ్మకు నిజం చెప్పలేదు. బయటికి వెళ్దామని బట్టలు సర్ది తీసుకొచ్చాను. ఇవన్నీ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో, సాయంకాలం ఫ్లైట్కి అమెరికా వెళ్ళిపోవాలి అని ఇలా ఆలోచిస్తూ రిసెప్షనిస్ట్ గదిలోకి అడుగుపెట్టాడు రఘు. విషయం అంతా రిసెప్షనిస్ట్కి రహస్యంగా చెప్పాడు రఘు. ఈ అప్లికేషన్ పూర్తి చేయండి అంటూ ఫారం చేతిలో పెట్టింది. అప్లికేషన్ ఫారం పూర్తి చేసి డబ్బు కూడా పూర్తిగా కట్టేశాడు. సామాన్లు తీసుకొని అటెండర్ రాగా అమ్మ చేయి పట్టుకొని ముందు నడిపించి 3వ నెంబర్ గదిలోకి అడుగు పెట్టాడు రఘు తల్లి పార్వతమ్మతో. ఎక్కడ సామానంతా అక్కడ సర్దేసి అటెండరు వెళ్ళిపోయాడు. అమ్మతో కబుర్లు చెప్తూ ఉండిపోయాడు రఘు. పార్వతమ్మ దేనికి సమాధానం చెప్పటం లేదు. అన్నింటికీ తల ఊపుతూనే ఉంది. అమ్మ మనసులో ఏమనుకుంటుంది? అమ్మ దేనికి నన్ను ప్రశ్నించలేదు, ఎక్కడికి తీసుకువచ్చావని అడగలేదు. చిన్నప్పుడు అబద్ధం చెప్తే చెవి మెలిపెట్టేది. ఇప్పుడు ఆమెకు ఆ హక్కు ఉన్నా ఎందుకో మీద చెయ్యే వేయడం లేదు. నేను అబద్ధం చెప్పిన సంగతి ఆమెకు తెలిసిపోయిందా? తెలిసి నాటకం ఆడుతుందా? తన కష్టం చిన్నప్పటి నుంచి ఎవ్వరికీ చెప్పలేదు. అది ఆమె నైజం. ఇలా ఆలోచిస్తుండగా లంచ్ బెల్లు మోగింది. డైనింగ్ హాల్లో తల్లి పార్వతమ్మతో పాటు అడుగుపెట్టాడు రఘు. అక్కడ అందరూ ఇంచుమించుగా అమ్మ వయసు వాళ్లే. అందరి కళ్ళల్లో నిరాశ కనబడుతుంది. అయిన వాళ్ళందరినీ వదులుకొని ఇలా ఒంటరిగా ఉండవలసి వస్తుంది అని బాధ కళ్ళల్లో కనబడుతూ ఉంది. చేతిలో కలుపుకున్న ముద్ద పూర్తిగా నోరు కూడా చేరడం లేదు. మధ్యదారిలోనే కింద పడిపోతుంది. అంటే శక్తి ఎంతవరకు ఉందో అర్థమవుతుంది. యాంత్రికంగా ఏదో తింటున్నారే తప్పితే ఒక ఉత్సాహం ఎక్కడా కనబడట్లేదు. ప్రతి ఒక్కరి వెనుక గుండెలు పిండేసే కథ. ఇద్దరూ యాంత్రికంగా 4 ముద్దలు తిని మళ్ళీ ఇద్దరు గదిలోకి చేరారు. అమ్మ, కాసేపు పడుకో అంటూ పక్క సర్ది నేనిప్పుడే వస్తాను అంటూ పార్వతమ్మ గారు నిద్రలోకి జారే వరకు గదిలో ఉండి తర్వాత రిసెప్షనిస్ట్ గదిలోకి వెళ్ళి తల్లి గురించి జాగ్రత్తలు చెప్పి కళ్ళు తుడుచుకుంటూ తన కారు ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు రఘు. సాయంత్రం 6 గంటలైంది.
పార్వతమ్మ గారు కళ్ళు తెరిచేటప్పటికి ఎక్కడున్నారో అర్థం కాలేదు. చుట్టుపక్కలంతా చూసింది. ఎవరూ కనపడలేదు. బాబూ, రఘు అంటూ గట్టిగా అరిచింది. ఎక్కడి నుంచి సమాధానం రాలేదు. కనపడిన వాళ్ళందరినీ మా అబ్బాయి ఎప్పుడొస్తాడు అంటూ అడుగుతూ ఆ శరణాలయం అంతా కలే తిరుగుతుంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. చిన్నప్పుడు తల్లి కనపడని బిడ్డ ఏ విధంగా ఏడుస్తాడో ఆ విధంగా ఉంది ఆమె పరిస్థితి. ఆ సిబ్బందికి కళ్ళనీళ్లు ఆగలేదు ఆమె బాధ చూసి. పార్వతమ్మ మాటిమాటికి వీధి వైపు తొంగి చూస్తూనే ఉంది. రాత్రి భోజనాల వేళైంది. బలవంతంగా 4 ముద్దలు శరణాలయం వాళ్లే తినిపించి బలవంతంగా నిత్యం వేసుకునే మందులతో పాటు నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టారు. ఎప్పటిలాగా తెల్లారింది. పార్వతమ్మ మొహం కడుక్కొని శరణాలయం సిబ్బంది అందించిన కాఫీ తాగి పెట్టి చేతిలోకి తీసుకొని వీధి గేటు తీసుకొని రోడ్డు పక్కగా నిలబడి వచ్చేవారిని పోయేవారిని పలకరించి మా అబ్బాయి వస్తున్నాడు, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పసాగింది. ఇదంతా వెనక నుండి గమనిస్తున్న శరణాలయ సిబ్బందికి కన్నీళ్లు ఆగడం లేదు. రోజు ఎంతోమంది వృద్ధులు ఈ శరణాలయంలో చేరుతూ ఉంటారు. అయినా ఇటువంటి అనుభవం ఎప్పుడూ వారికి కలగలేదు అనుకుంటూ పార్వతమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీ అబ్బాయి రేపు వస్తాను అని ఫోన్ చేశాడు అని అబద్ధం చెప్పి పార్వతమ్మని లోపలికి తీసుకొని వచ్చారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. పార్వతమ్మ గారి దినచర్యలో ఏమీ మార్పు లేదు. రోజు అదే తంతు. శరణాలయ సిబ్బందికి కూడా అలవాటైపోయింది. ఈలోగా ప్రపంచమంతా కుదిపేసిన కరోనా శరణాలయానికి కూడా పాకింది. జాగ్రత్తలు పాటించని పార్వతమ్మని కూడా తీసుకుపోయింది, చాలామంది వృద్ధులతో పాటు. ఈ విషయం కొడుకు రఘుకి ఫోన్ చేసి చెప్పారు శరణాలయం సిబ్బంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లన్నీ మూసేశారు. మేము ఇల్లు కదలడం లేదు. కరోనా మూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు డబ్బు పంపిస్తాను, మీరే ఆ కార్యక్రమం అంటూ మధ్యలోనే మాట ఆపేశాడు. శరణాలయం సిబ్బందికి కన్నీరు ఆగలేదు. పరిస్థితులు ఒక్కొక్కసారి మన చేతుల్లో ఉండవు. పున్నామ నరకం తప్పించే కొడుకు కోసం తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. ఈ తల్లికి ఉన్న పరిస్థితులు అలాంటివే. ఆఖరి రోజుల్లో కొడుకు దగ్గర లేడు. ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా కరోనా దగ్గరికి చేరనివ్వలేదు. ఎంతోమంది అనాథ శవాలకి దహన సంస్కారాలు చేసిన శరణాలయ సిబ్బంది స్వచ్ఛందంగా చందాలిచ్చి దశదానాలతో సహా యథావిధిగా పార్వతమ్మ గారి కర్మకాండ జరిపించి మానవత్వం చాటుకున్నారు. కొందరి తలరాతలు విచిత్రంగా ఉంటాయి. ఏ సంబంధం లేని వాళ్ళు కర్మకాండలు జరపడం నిజంగా పార్వతమ్మ గారి అదృష్టం. ఎవరి రుణం ఎవరు తీర్చుకుంటారో ఆ పైవాడికే ఎరుక. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.